గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఆగండి సార్, అక్కడే ఉండండి సార్. ఇంత అదృష్టవంతులైన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయనివ్వను. సార్, అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు, నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను. ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు. సారీ, ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా? ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఖరీదైంది. కొన్ని లక్షలు. మీరు అనండి చాలు, 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమీ డ్రై ఏరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి. బిలీవ్ మీ. షట్ అప్. ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థ్యాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికీ పెన్నులు, పెన్సిళ్ళు, ఫైళ్లు జారి పడుతుంటాయి. మీకేం జారి పడలేదు. ఐసి, రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిళ్ళు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను. అలాగే సార్. ఆగండి బాబు, ఆగండి. కోడి కూసినప్పుడు లెగిసి కట్టెత్తనే ఉన్న ఈ దండ మీరొక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా. మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి. ఏదైనా గిట్టుబాటు అవుతుంది. అండి, ఎవరినింటే నిజం అనుకుంటారు. ఈ దండ వేయించుకోండి బాబు, లేకపోతే గుండె ఆగిపోద్ది. ఆగిపోనివ్వండి, దేశానికి ఏ నష్టం రాదు. అయ్యో బాబోయ్, మళ్ళీ త్రిల్లే. రే బచ్చా, నువ్వు దవులుకో. అచ్చా, మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి, మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కొండలో కలుపు తాగేస్తాడు. జం జమా సత్యం జనాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. ఇదేం బాగాలేదండి. మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది. ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా. ఏడ్చాలో వెళ్ళు. ఏంటి ఇంకా థ్రిల్లే? సరే, ఎంతకింత థ్రిల్ నేను ఇస్తా. వెళ్ళు. చూడు బాబు, నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత 10 ఏళ్లుగా మాది. ధర్మమో ఆపధర్మమో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు. నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు. మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామయ్యా. కావచ్చు, మీరుండేది 5 ఏళ్ళు, మేముండేది 33 ఏళ్ళు. ఎవడీడో బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో ఉంది. హలో, మంది బ్యాటరీ కాదు, డైనమో. ఎప్పుడు డబుల్ ఛార్జ్ లో ఉంటుంది. అన్నో, ఎవడేడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు. అండి, రాజకీయ నాయకులు బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి. మీరేం కంగారు పడకండి. చూడు బాబు, మంచి వయసులో ఉన్నావు, అవి ఉండాలా మాత్రం పౌరుషం. నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాళాలు తెగిపోయేలా అరిచాం. ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం. అంతే. పాకలో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం. మీరు పాకలో నుంచి మేడలోకి వచ్చినా, తిరిగి మేడలో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను. నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను. దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి. నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను. మా తాలూకు ఫైళ్లు ఏవి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి. ఊరికి అనుకో, మాకు డబ్బులు కూడా ఇస్తాం. ఏంటి తొందరపడి కాదనేవు గనక ఈ ఊరే ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే. ఈ ఊరే కాదు, ఈ రాష్ట్రంలోనే ఉండవు. మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది? నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది. సో నేను మీకు లొంగను, బెదరను, లోబడను. దట్స్ ఆల్. శాబాష్, భావి భారత నాయకుడిలాగా మా గొప్పగా మాట్లాడాడే. ఎత్తగడం నేను తట్టుకునేది పొట్ల గెత్తలాగా ఉన్నాడు. దీని గురించి ఇంత ఆలోచన ఎందుకంటే మీరు అనండి, మన కాళ్ళు దాసిన పంపించి తిరిగి చేసేస్తాను. అన్నానయ్యా.